క్రీస్తుని ప్రేమను ఏమని వర్ణింపగలను. ఎంత ఘోర పాపినైనను చెంత చేర్చుకొను క్రీస్తు. ఎంత ఘోర పాపినైనను చెంత చేర్చుకొను క్రీస్తు. వింతగా మార్చును నిజ శాంతిని ఇచ్చును. వింతగా మార్చును నిజ శాంతిని ఇచ్చును. వింతగా మార్చును నిజ శాంతిని ఇచ్చును. ఎంత గొప్ప రచనను ఉచితముగా నీచును. ఎంత గొప్ప రచనను ఉచితముగా నీచును. ఏమని వర్ణింపగలను. వర్ణనకందని క్రీస్తుని ప్రేమను ఏమని వర్ణింపగలను. వెరీ గుడ్. మంచి పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చాం. పాడెద దేవా నిత్యము నిన్నే ఈలలోన నా బ్రతుకంతా. పాడెద దేవా నిత్యము నిన్నే ఈలలోన నీ సన్నిధిలో నన్ను చేర్చిన నా పెన్నిధిగా నన్ను గావుమా. నీ సన్నిధిలో నన్ను చేర్చిన నా పెన్నిధిగా నన్ను గావుమా. నా బ్రతుకంతా పాడెద దేవా నిత్యము నిన్నే ఈలలోన. నీ నామమే నా రక్షణాధారం. నేనాశ్రయించే నా కోటయు. నీ నామమే నా రక్షణాధారం. నేనాశ్రయించే నా కోటయును. నాకేడెము నీవే తోడగు దేవా. నాకేడెము నీవే తోడగు దేవా. నన్నే విడువని నా దేవదేవా. నన్నే విడువని నా దేవదేవా. నా బ్రతుకంతా పాడెద దేవా నిత్యము నిన్నే ఈలలోన. నీ సన్నిధిలో నన్ను చేర్చిన నా పెన్నిధిగా నన్ను గావుమా. నా బ్రతుకంతా పాడెద దేవా నిత్యము నిన్నే ఈలలోన. నిన్నే దేవా నేనెమ్మితిని. నన్నాదరించే కృపగల దేవా. నిన్నే దేవా నేనెమ్మితిని. నన్నాదరించే కృపగల దేవా. నన్ను గన్న తండ్రివి సర్వ సృష్టికర్తవు. నన్ను గన్న తండ్రివి సర్వ సృష్టికర్తవు. నిన్నే మరతున నా పరమ తండ్రి. నిన్నే మరతున నా పరమ తండ్రి. నా బ్రతుకంతా పాడెద దేవా నిత్యము నిన్నే ఈలలోన. నీ సత్యవాక్యము
దేవుని సంఘానికి ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఆరాధన కొరకైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. మన ఆరాధన సమయము మరి అయి ఉన్నది కనుక ప్రార్థన ద్వారా ఉదయకాలపు ఆరాధన ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టినైనా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నందు నూతనమైన దినములో ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా కల్వరి శిలువలో చెల్లించిన రక్తం ద్వారా వెల చెల్లించి కనబడిన సంఘములో మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించుటకు ఆరాధించుటకు కూడి వచ్చిన నిబిడలమైన మమ్మల్ని అందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. దయగలిగిన ఆయన గడిచిన ఆరాధనా దినం నుండి ఇప్పటి వరకు మీ సంరక్షణలో నిబిడలమైన మమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ పోషిస్తూ మీ జీవమునిచ్చి జీవింపచేస్తూ సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తుతి స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువలో చిందించిన రక్తం ద్వారా మానవాళి యొక్క పాపములను ఆయన విమోచించుటకు మీ కృప చూపిస్తూ క్రీస్తు ప్రభు యొక్క మరణము సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును దయచేయటకు తండ్రి మీ కృపను చూపిస్తున్నాను. తండ్రి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ యొక్క అనాది సంకల్పమును బట్టి తండ్రి భూమి మీద మీ నామమును ఉన్నతముగా కీర్తించులాగున ఘనపరచులాగున మిమ్మల్ని స్తుతించలాగున హెచ్చించలాగున మీ కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకమునకు మానవాళికి రక్షణ ఇచ్చి రక్షణార్థమైన జీవితాలు జీవించుటకు అనేకులను సంఘం ద్వారా మీరు పిలుస్తూ వాక్యం ద్వారా పిలుచుచున్న విధమును బట్టి తండ్రి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా రక్షణలో ఎదుగుతూ ఆధ్యాత్మికమైన జ్ఞానమును పొందుతూ మీరు రాకడ కొరకై ఎదురు చూసేటువంటి నిరీక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎందరైతేనైనా రక్షింపబడలేదో వారి కొరకు రక్షణ సువార్త ఇంకనో సంఘం ద్వారా అయినా మీ జ్ఞానమును ప్రకటిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేకులు వాక్యమునకు విధేయులలాగానే మీ కృప చూపించు తండ్రి. ఉదయకాలపు ఆరాధన ఆద్యంతము మీ చిత్త ప్రకారం జరిగించింది. ఆత్మీయ గీతాలు పాడబోతుండగా కీర్తనలను ఆలాపించబోతుండగా మీరు ఇచ్చిన స్వరం ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాలను చదవడం ద్వారా వాక్య బోధ ద్వారా పరిసంబంధమైన మీ జ్ఞానమును మేము పొందుకోవడానికి సహాయం చేయించాం. హెచ్చరించబడిలాగన బుద్ధి నేర్పులాగన గద్దించలాగన మీ కృప చూపించాం. వాక్యానుసారమైన బోధ యందును విశ్వాసమందును అయినా మీ యందు విశ్వాసములో మేము ఎదుగుతూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును మేము ఎడతెగక మిమ్మల్ని స్తుతించేవారుగా బలపరచాలి తండ్రి. ఈ సమయంలో సంఘముగా కూడి వచ్చి నీ బిడ్డలమైన మేము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై మీ రాజ్య సువార్త కొరకై ఉపకార ద్రవ్యమును అనగా కానుకలను ప్రోగు చేసి మీ నామ ఘనతగా వాడబడేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంగణం అంతా మీద ఆధీనంలో ఉంచండి. ఏ విధమైన దుష్టుని యొక్క కార్యాలు జరిగించకుండా దుష్టుని అడగదొరకమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధతతో నింపండి. మీ ప్రసన్నతను మా మధ్య కనబరచమని ప్రార్థన చేస్తూ భక్తి విశ్వాసాలతో మేము మీ యందు నమ్మకమైన బిడ్డలుగా ఉంటూ మా విశ్వాసాన్ని కోల్పోకుండా అంతము వరకు నిరీక్షణ కలిగిన వారిగా మేము జీవిస్తూ ఈ లోక మాలిన్యం అంటకుండా మీ కృపలో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ చేరవచ్చిన ప్రతి బిడ్డకు మీ సమృద్ధి అయినటువంటి వాక్యం ద్వారా వారి ఆత్మలను ఆత్మీయ ఆహారం ద్వారా నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ బిడ్డలు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, వేటి కొరకైతే ఆశపడుతున్నారో అన్నిటినీ నైనా వారి విశ్వాసాలను బట్టి వారి యొక్క రక్షణను బట్టి వారి యొక్క నమ్మకమును బట్టి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ ఆరాధన మీ చిత్త ప్రకారం జరిగించండి. ఈ బిడ్డలమైన మేము మాట్లాడబోతుండగా
ఈ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. సమయోచితమైన జ్ఞానం మాకు దయచేయండి. గ్రహించుకునేటువంటి అయినా గ్రహింపును చేరువచ్చి ఉన్న సంఘంగా కూడి వచ్చి ఉన్న రానయ్యని బిడ్డలకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు మీ సర్వసమృద్ధి అయినటువంటి జ్ఞానంతో కూడిన ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తే మనం యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఇగో మాషారు ఎత్తున్నా అక్కడ తగ్గుతుందని కొంచెం తేడా ఉంది. కొంచెం చేసుకున్నాను. 52వ గీతం. 52వ గీతం. ఇవాళ రమాదేవి కూడా లేదమ్మా. పోయిన వారం కూడా రాలేదు. ఇంకా రాలేదా? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా తండ్రియు నా తల్లియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయి విడువకను, ఆపత్కాలములో చేయి విడువకను. యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, నా తల్లియు నా తల్లియు
గీతాన్ని అందరూ కలిసి పాడుకుందాం. 116వ గీతం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ